సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ అనమాట. సో దీనికి పేరే వీళ్ళు సామ్సంగ్ గెలాక్సీ S20FE అని పెట్టారు. మరి దీని యొక్క స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ యొక్క మొబైల్ మన యొక్క ఇండియాలో ఎందుకు లాంచ్ చేస్తున్నారంటే ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ S20 సిరీస్ గురించి ఇంకా తెలిసిన విషయమే. ఇది వచ్చేసి మనకు ఫ్లాగ్షిప్ కేటగిరీ అనమాట. అంటే మనకు అబౌవ్ 50,000 రూపీస్ అయితే ఉంటుంది. సో అది వచ్చేసి మనకు 60,000 నుంచి 1 lakh వరకు ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ S20 సిరీస్ అయితే ఉందన్నమాట. మరి అన్ని డబ్బులు పెట్టి ప్రతి ఒక్కరు అయితే తీసుకోలేరు కదా ఈ యొక్క S20 సిరీస్ అని. సో వీళ్ళు ఈ విధంగా ఆలోచించి ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ అని చెప్పేసి అండర్ 50,000 సెగ్మెంట్లో ఈ యొక్క మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నారు. సో ఎవరైతే 50,000 సెగ్మెంట్లో S20 సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళొక మంచి పండగనే చెప్పుకోవచ్చు ఈ యొక్క మొబైల్ రావడము. అండ్ ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకు అప్ టు 5 కలర్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. నాకు ఈ పర్సనల్గా చూసినట్టయితే ప్రతి ఒక్క కలర్ అనేది చాలా సూపర్గా అయితే ఉందన్నమాట. సో హవెవర్ ముందుగా అయితే మనం మ్యాటర్లోకి వెళ్దాం. ఈ యొక్క మొబైల్ దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో మనకు కెమెరా ఎలా ఉండబోతుంది, తర్వాత బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంటుంది, తర్వాత గేమింగ్ కోసం ఎలా ఉంటుంది, దీని యొక్క డిస్ప్లే ఎలా ఉంటుంది, తర్వాత వెయిట్, బ్యాక్ సైడ్ గ్లాస్ ఇచ్చారా లేకపోతే ప్లాస్టిక్ ఇచ్చారా, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే సామ్సంగ్ గెలాక్సీ S20FE ఫ్యాన్ ఎడిషన్ అనమాట. దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు నోట్ 20 సిరీస్లో చూసినట్టయితే ఏ విధంగా ఈ యొక్క కెమెరా మోడల్ ఇచ్చారో సో అదే విధంగా ఈ యొక్క S20 ఫ్యాన్ ఎడిషన్లో కూడా అదే రకంగా అయితే ఇచ్చారనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రెక్టాంగిల్ మోడల్లో ఇందులో చూసినట్టయితే మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు చిన్న ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేతో ఈ యొక్క పంచువల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకు ఎటువంటి 3.5mm జాక్ ఉండదు అనమాట. మనకు డైరెక్ట్గా ఛార్జింగ్ పోర్ట్ కోసం Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. మరి ఓవరాల్గా చూసుకుంటే మీకు ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం చాలా బెస్ట్ ఇంప్రెషన్ అనే చెప్పుకోవచ్చు. మనకు చూడడానికి చాలా ప్రీమియం లుక్తో అయితే కనిపిస్తుంది అనమాట. ఇది మనకు చాలా 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 మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత ఇక వెయిట్ చూసుకున్నట్టయితే మనకు 190 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకు బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇది మనకు ప్లాస్టిక్ బాడీతో అయితే ఉంటుంది. అండ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు కొంచెం వెయిట్ బ్యాలెన్స్ అనేది చాలా సూపర్గా అయితే ఇచ్చారు. ఈ యొక్క మొబైల్ చూసుకున్నట్టయితే మీకు మరీ అంత బరువుగా అయితే అస్సలు ఉండదు అనమాట. ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత థిక్నెస్ చూసుకున్నా మనకు 8.4mm మొబైల్ థిక్నెస్ ఇచ్చారు కాబట్టి మనకు మరీ అంత లావుగా అయితే ఉండదు. సో చూడడానికి మనకు కొంచెం స్లిమ్ గానే అయితే కనిపిస్తుంది అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీంట్లో డిస్ప్లే వచ్చేసి మనకు 6.5 inch ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే రాబోతుంది. ఇంకా డిస్ప్లే గురించి మనం సామ్సంగ్ పైన అస్సలు పేరు పెట్టడానికి అయితే లేదు. ఈ యొక్క మొబైల్ అంటే ఈ యొక్క మొబైలే కాదు, సామ్సంగ్లో మీరు ఏ మొబైల్ తీసుకున్నా ఇంకా దాంట్లో అద్దిరిపోయే ఎక్స్పెక్ట్ ఏదైనా ఉందా అంటే మనం ఎక్కడ ఆలోచించకుండా డైరెక్ట్గా డిస్ప్లే అని చెప్పుకోవచ్చు అనమాట. అంత సూపర్గా అయితే ఉంటుంది ఈ యొక్క డిస్ప్లే అనేది. తర్వాత చూసుకున్నట్టయితే మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే ఉంటుంది అనమాట. ఇది చూసినట్టయితే మనకు మరీ అంత ఫాస్ట్గా ఉండదు, మరీ అంత డల్గా కూడా ఉండదు. ఒక మీడియం సెగ్మెంట్లో మీకు ఈ యొక్క ఫింగర్ ప్రింట్ అనేది కొంచెం ఫాస్ట్గానే వర్క్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. కాకపోతే OnePlus లాగా మీకు మరీ అంత స్పీడ్గా అయితే ఈ యొక్క అన్లాక్ అయితే కాదనమాట. తర్వాత దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 120 Hz రీఫ్రెష్ రేట్తో అయితే రాబోతుంది ఈ యొక్క S20FE అనేది. సో డెఫినెట్గా మనకు స్మూత్నెస్ పరంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క S20FE అనేది ఇంకా మనకు టాప్లో అయితే ఉంటుంది అనమాట. మీకు స్మూత్నెస్ పరంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సామ్సంగ్ అనేది వచ్చేసి ఇంకా టాప్ లెవెల్లో అయితే ఉంటుంది. మీకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ అనేవి అస్సలకైతే రాదనమాట. తర్వాత చూసినట్టయితే మనకు HDR10+ ఈ యొక్క సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు హై డెఫినేషన్ అనే చెప్పుకోవచ్చు. అంటే దీంట్లో మనకు ఉపయోగపడే ఈ యొక్క కలర్స్ కానివ్వండి, అంటే ఈ యొక్క మూవీస్ తర్వాత వీడియోస్ ఇవన్నీ మనం తీస్తుంటాం కదా. సో మనకు కలర్స్ అనేవి చాలా బ్రైట్గా అయితే కనిపిస్తాయి. అండ్ మీరు ఈ యాంగిల్లో నుంచి చూసినా, రైట్ సైడ్ యాంగిల్లో నుంచి తర్వాత టాప్ వ్యూ నుంచి చూసినా మీకు కలర్స్ అనేవి ఎక్కడ చెడిపోకుండా చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే చూపిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి IP68 వాటర్ రెసిస్టెంట్తో అయితే ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు డస్ట్ రెసిస్టెంట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అనమాట. సో దీని ద్వారా మీరు అప్ టు 1.5 meters వరకు ఈ యొక్క మొబైల్ డీప్ చేసినా మీకు మొబైల్ అనేది అస్సలు ఏమైతే కాదు. సో ఇలా చెప్పానని మీరు ఈ యొక్క మొబైల్ వాటర్ రెసిస్టెంట్ అని అదే పనిగా నీళ్ళలో
నీళ్ళలో అయితే ముంచకండి. అలా ముంచితే డెఫినెట్గా మీ యొక్క మొబైల్ అయితే పాడైపోవడం అయితే జరుగుతుంది. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ S20FE ఏదైతే ఉందో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అందులో బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు 12 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. తర్వాత 8 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన టెలిఫోటో కెమెరా అయితే ఉంటుంది. సో దీని ద్వారా మీరు అప్ టు 3x వరకు ఈ యొక్క ఆప్టికల్ జూమ్ అయితే జూమ్ చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ యొక్క 12 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అయితే యూజ్ అవుతుంది అనమాట. మనకు ఫస్ట్లో ఇచ్చిన ఈ యొక్క 12 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు f1.8 అపార్చర్తో అయితే ఉంటుంది. సో ఈ యొక్క కెమెరాస్తో మీరు అప్ టు 4K 30 ఫ్రేమ్స్ అలాగే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే ఈ యొక్క వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ కెమెరాస్లో మీకు OIS అండ్ EIS సపోర్ట్ రెండు అయితే ఉన్నాయన్నమాట. అంటే ఐ మీన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండు కూడా ఉన్నాయి. సో ఇవి రెండు ఉండడం ద్వారా మనకు చాలా మంచి అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. మీరు పెళ్ళిళ్ళు కానివ్వండి, తర్వాత బర్త్డే పార్టీస్ కానివ్వండి, ఇలా మీరు ఏం వీడియో షూట్ చేసినా మీకు షేక్నెస్ అనేది అస్సలు అయితే ఉండదు ఫ్రెండ్స్. మీకు షేక్నెస్ అనేది 100% మొత్తం క్యాన్సల్ చేసేసి మీకు మంచి స్టెబిలైజ్డ్ అవుట్పుట్ వీడియో అయితే ఇస్తుంది అనమాట. తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 32 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క చిన్న పంచ్ హోల్ కెమెరాతో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు f2.0 అపార్చర్తో అయితే ఉంటుంది అనమాట. సో దీని ద్వారా ఈ యొక్క కంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, తర్వాత ఈ యొక్క సెల్ఫీ వీడియోలు దిగే వాళ్ళు కానివ్వండి, టిక్టాక్ చేసే వాళ్ళు కానివ్వండి, సో ప్రతి ఒక్కరికి అద్దరిపోతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క కెమెరా అనేది మనకు కెమెరా విషయంలో ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే లేవన్నమాట. అండ్ ఈ యొక్క ఫ్రంట్ కెమెరాతో మీరు అప్ టు దీంట్లో కూడా 4K 30 ఫ్రేమ్స్ అలాగే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు అనమాట. మీరు అప్ టు 3x వరకు ఆప్టికల్ జూమ్ కూడా జూమ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు ఇండియాలో ఇంకా తెలిసిందే, మన యొక్క ఇండియాలో వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఇంకా చర్చన తీసుకుంటారు. వీళ్ళు తీసుకొచ్చేది మన యొక్క ఇండియాలో ఎగ్జినోస్ 990 ప్రాసెసర్తో అయితే తీసుకొస్తారు అనమాట. అండ్ అవుట్ ఆఫ్ ఇండియా చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 865 యొక్క ప్రాసెసర్తో అయితే తీసుకొస్తున్నారు. ఇదే ప్రాసెసర్ మన యొక్క ఇండియాలో తీసుకొస్తే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 55 నుంచి 60,000 మొబైల్ అయితే పెడతారనమాట. ఎందుకంటే మన యొక్క ఇండియన్స్ని వీళ్ళు ఏమనుకుంటారో ఏం లేదో కానీ ప్రాసెసర్ పరంగా చూసినట్టయితే చాలా వీక్గా ఉన్నారనే చెప్పుకోవచ్చు ఈ యొక్క సామ్సంగ్ కంపెనీ వాళ్ళు. అది కూడా మన యొక్క ఇండియాలో మాత్రమే. తర్వాత దీంట్లో చూసినట్టయితే Android 10 అప్డేట్ ఉంటుంది. UI గురించి మాట్లాడుకున్నట్టయితే One UI 2.1తో అయితే ఈ యొక్క లేటెస్ట్ UIతో అయితే వర్క్ అవుతుంది అనమాట. తర్వాత దీని యొక్క GPU సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు Adreno 650 GPUతో అయితే ఉంటుంది. మరి గేమింగ్కి యూజ్ అవుతుందా లేదా అంటే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ మీకు గేమింగ్కి అయితే బాగా సూపర్గా చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇలా ఇందులో మీకు ఎలాంటి నెగిటివ్ డిసడ్వాంటేజెస్ అయితే ఉండవు అనమాట. ఈవెన్ మీరు ఎక్స్ట్రీమ్లో ఆడినా కూడా మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే రావు, మ్యాక్సిమం అయితే రావు. అండ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఈ యొక్క 865 ఇస్తే ఇంకా టాప్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఎగ్జినోస్ 990 కాబట్టి కొంచెం డౌట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో అవెవర్ మీకు మీడియం సెట్టింగ్స్లో ఆడినప్పుడు ఈ యొక్క పబ్జీ కానివ్వండి, ఫ్రీ ఫైర్ కానివ్వండి, తర్వాత కాల్ ఆఫ్ డ్యూటీ కానివ్వండి, ఇలా ఏమన్నా మీకు చాలా స్మూత్గా ఎటువంటి క్రాషింగ్ లేకుండా, ఎటువంటి హీటింగ్ ఇష్యూ లేకుండా, ఎటువంటి ల్యాగ్ ఇష్యూ లేకుండా మీరైతే చాలా స్మూత్గా అయితే ఆడగలుగుతారు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో వచ్చేసి మీకు 6GB + 128GB లేకపోతే 8GB + 128GB ఈ యొక్క రెండు ర్యామ్ వేరియంట్స్తో అయితే రాబోతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మీకు ఎటువంటి డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఉండదు అనమాట. అండ్ ట్రాన్స్ఫర్ స్పీడ్ కోసం దీంట్లో వచ్చేసి UFS 3.1తో అయితే ఉంటుంది. సో దీని ద్వారా ఈ యొక్క మొబైల్స్లో మీరు కాపీ లేదా మూవ్ చేసేటప్పుడు తక్కువ టైంలో ఎక్కువ డాక్యుమెంట్స్ మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ యొక్క UFS 3.1 అనేది అక్కడ మీకు చాలా హెల్ప్ అయితే చేస్తుంది. అండ్ 6GB ర్యామే మనకు స్టార్టింగ్ ఇచ్చారు కాబట్టి మీకు యాప్ క్రాషింగ్ ఇష్యూస్ కూడా మనకు చాలా వరకు జరగవు అనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో మీకు డెఫినెట్గా 1 డే ఫుల్ ఛార్జింగ్ అయితే కంపల్సరీగా వస్తుంది, ఈవెన్ మీరు హార్డ్ యూస్ చేస్తున్నా సరే. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చూసినట్టయితే మీకు 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చూసినట్టయితే 4.5 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మీకు నియర్లీ 1 hour లోపల ఈ యొక్క ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. ఇది మాత్రం ఇంకా పక్కానే చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీ ఎలా ఉంటుంది బ్రదర్ అంటే మీకు ఖచ్చితంగా 1 full day బ్యాటరీ అయితే ఉంటుంది, ఈవెన్ మీరు హార్డ్ యూస్ చేసినా సరే అనమాట. సో డెఫినెట్గా మనకు బ్యాటరీ కూడా చాలా సూపర్ బ్యాటరీ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా కలర్ చూసినట్టయితే మనకు గ్రీన్, రోజ్, బ్లాక్, ఇంకోటి ఏవేవో చాలా కలర్స్ అయితే తీసుకొచ్చారు. నాకు పర్సనల్గా చెప్పాలంటే డెఫినెట్గా ప్రతి ఒక్క కలర్ అనేది సూపర్ ఫ్రెండ్స్. ఇంకా నాకు పర్సనల్గా చెప్పాలంటే ఈ యొక్క గ్రీన్ కలర్ అనేది నచ్చింది. మరి మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు చూసినట్టయితే ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మనకు బేస్ వేరియంట్ అది 6GB 128GB కావచ్చు, లేకపోతే 8GB 128GB కావచ్చు, మనకైతే అంత క్లారిటీగా అయితే తెలియదు అనమాట. మనకు బేస్ వేరియంట్ వచ్చేసి 49,999 రూపీస్కి అయితే వస్తుంది. అంటే ఐ మీన్ మనకు 1 రూపీ తగ్గించి 50,000 రూపీస్కి అయితే తీసుకొచ్చారు. మరి బ్రదర్ 50,000 రూపీస్ పెట్టి ఒక మొబైల్ తీసుకొచ్చా లేదా అంటే నేనైతే ఖచ్చితంగా తీసుకోండి
అనే చెప్తాను అనమాట. ఎందుకంటే దీంట్లో దీని యొక్క డిస్ప్లే కావచ్చు, దీని యొక్క కెమెరా కావచ్చు, తర్వాత చూసుకున్నట్టయితే దీని యొక్క ర్యామ్, రోమ్, బ్యాటరీ ప్రతి ఒక్కటి మనకు టాప్ వేరియంట్లో అయితే ఉంది అనమాట. అండ్ దీంట్లో మనకు లైట్ వెయిట్ ఉంది, తర్వాత ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సో మీకు మంచి కెమెరా అంటే షార్ట్ ఫిల్మ్ కోసం మంచి కెమెరా కావాలన్నా డెఫినెట్గా ఈ యొక్క S20FE అయితే తీసుకోవచ్చు. తర్వాత దీంట్లో మనకు ప్రాసెసర్ కూడా Exynos 990 ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి మీకు గేమింగ్ పరంగా చూసిన ఈ యొక్క మొబైల్ అనేది మీకు అంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు. డెఫినెట్గా గేమింగ్ పరంగా చూసిన ఈ యొక్క Samsung Galaxy S20FE మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు ఈ యొక్క మొబైల్ ఇప్పుడు తీసుకోవాలంటే మాత్రం నేను ఖచ్చితంగా అయితే ఒప్పుకోను. ఎందుకంటే మనకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్లో చూసినట్టయితే Samsung S20 Plus మీకు కేవలం ఇదే ప్రైస్కే వస్తుంది అనమాట, 49,999 రూపీస్కి. సో డెఫినెట్గా మీరు ఈ మొబైల్ని ఇప్పుడు తీసుకోవాలంటే డెఫినెట్గా ఇప్పుడైతే వర్త్ ఫర్ మనీ అయితే అస్సలు 100కి 100% అయితే కాదు. మీరు తర్వాత టైంలో తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు చూసినట్టయితే మీరు ఈ యొక్క మొబైల్ కొనే వాళ్ళు డైరెక్ట్గా Samsung Galaxy S20 Plus మొబైల్ అయితే తీసుకోండి. అది వచ్చేసి మనకు 77,999 రూపీస్ ఉండే మొబైల్ ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ సేల్లో కేవలం మనకు 50,000 రూపీస్కే తీసుకొస్తున్నారు. అది దీనికంటే మనకు చాలా బెస్ట్ డీల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో డెఫినెట్గా మీరు మ్యాక్సిమం Samsung Galaxy S20 Plus తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క Samsung Galaxy S20FE దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.